2006, 2010 నాటికి స్త్రీల ఆయుర్దాయం ఎంతకు పెరిగింది? జవాబు సి 68.1 సంవత్సరాలు. ఎన్ఎఫ్హెచ్ఎస్ ప్రకారం గర్భనిరోధక సాధనాలు వాడే దంపతుల శాతం 2011లో ఎంత ఉంది? జవాబు బి 40.4%. 2011 ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం ఏ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం జనాభా పరంగా చివరి స్థానంలో ఉంది? జవాబు సి లక్షద్వీపులు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు అంటే కేజీబీవీలో నిర్వహణ ఖర్చు కింద ప్రతి నెల ప్రతి బాలికకు ఎంత కేటాయించబడుతుంది? జవాబు సి 750 రూపాయలు. మానసిక శాస్త్రవేత్తల ప్రకారం కౌమార దశ ఏ వయస్సు మధ్య ఉంటుంది? జవాబు సి 13-19 సంవత్సరాల మధ్య. 2001-2011 దశాబ్ద కాలంలో భారతదేశంలో పెరిగిన జనాభా మిలియన్లలో. జవాబు సి 183.2. సత్యం, శివం, సుందరం ఏ విలువలకు ఉదాహరణలు? జవాబు సి నిరపేక్ష విలువలు. అపెప్ యొక్క పూర్తి రూపం ఏమిటి? జవాబు ఏ ఎయిడ్స్ ప్రివెన్షన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ప్రత్యేక అవసరాలు గల పిల్లలను సాధారణ పాఠశాలల నుంచి వేరు చేయడం మానవ హక్కుల ఉల్లంఘన అని 1996లో అభిప్రాయపడినది ఎవరు? జవాబు సి క్రిస్టిన్సన్. సాల్మనకా స్టేట్మెంట్ ఏ సంవత్సరంలో విడుదలైంది? జవాబు సి 1994. భారతదేశంలో 2001 జనాభా లెక్కల ప్రకారం కండర చలన వైకల్యం అంటే మూమెంట్ డిజబిలిటీ గల జనాభా ఎంత? జవాబు బి 61,05,477 మంది. వాటర్ ఆన్ ద బ్రెయిన్ అని పిలిచే పరిస్థితి ఏది? జవాబు బి హైడ్రోసెఫలస్. దృష్టి క్షేత్రం పరిధి 20 డిగ్రీలు మాత్రమే ఉంటే జవాబు సి అంధత్వం. 1995లో భారతదేశం అంగీకరించిన జిఏటిటి ప్రకారం విద్యా సేవలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? జవాబు సి 4. అమెరికా భారతదేశంలో విద్యా సంస్థలను నెలకొల్పడం దేనికి ఉదాహరణ? జవాబు సి వ్యాపార ఉపస్థితి. ప్రపంచ ప్రజల మధ్య దూరం కాలం తగ్గి సరిహద్దులు చెరిగిపోతూ పరస్పర ఆధారితం పెరగడమే ప్రపంచీకరణ అని పేర్కొన్నది
జవాబు సి. మానవ అభివృద్ధి నివేదిక 1991 ప్లస్ 24.80% జనాభా పెరుగుదల భారతదేశంలో నమోదైన దశాబ్దం ఏది? జవాబు ఏ. 1961, 1971. వ్యక్తికి వివిధ రంగాలపై ఉన్న అభిలాష లేదా కోరికల ఆధారంగా విలువలను వర్గీకరించిన వారు ఎవరు? జవాబు సి. సార్కర్స్. గణిత సామర్థ్యాలు కలిగిన విద్యార్థి ఇంజనీరింగ్ కోర్సును అభ్యసించి రాణించడం ఏ విలువకు ఉదాహరణ? జవాబు సి. అంతిమ విలువ. వ్యక్తి కోరికలను వాంఛలను సంతృప్తి పరిచే విలువలను ఏమంటారు? జవాబు సి. అంతర్గత విలువలు. 1991, 2001 దశాబ్దంలో భారతదేశ జనాభా పెరుగుదల ఎంత? జవాబు బి. ప్లస్ 21.54%. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీల హక్కులను పరిగణలోకి తీసుకోవాలని చెప్పేది ఏది? జవాబు బి. ఆర్టికల్ 335. మోడల్ స్కూల్స్ లో 6వ తరగతిలో ప్రవేశం పొందడానికి విద్యార్థులను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు? జవాబు సి. ప్రవేశ పరీక్ష అంటే ఎంట్రన్స్ టెస్ట్ లో ప్రతిభ ఆధారంగా. 2010లో బ్రెజిల్ జనాభా ఎంత? జవాబు బి. 190.7 మిలియన్. మాధ్యమిక దశలో బాలికలకు గృహ విజ్ఞానం బోధించాలని సూచించిన కమిటీ ఏది? జవాబు బి. దుర్గాబాయ్ దేశ్ముఖ్ కమిటీ. దేశంలో ప్రాథమిక పాఠశాలల అన్నింటికీ కనీస విద్యా సౌకర్యాలు కల్పించడానికి ప్రవేశపెట్టిన పథకం? జవాబు సి. ఓబిబి. భారత రాజ్యాంగంలోని ఈ ప్రకరణం ప్రకారం ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. జవాబు బి. ప్రకరణం 16. ఎన్పిఈ 2020లో బాలికా విద్య కొరకు కేటాయించిన నిధి? జవాబు బి. జెండర్ ఇంక్లూజివ్ ఫండ్. డిస్ఫేసియా దీనికి సంబంధించింది? జవాబు బి. భాషణ నైపుణ్యం. 1996-97లో డిపెప్ ను ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలలో ప్రారంభించారు? జవాబు సి. 5. క్రోమోజోముల అపసవ్యత వలన కలుగు మానసిక వైకల్యంను ఎలా పిలుస్తారు? జవాబు ఏ. డౌన్ సిండ్రోమ్. విలువల బోధనకు ఉపయోగించే 2 ప్రధాన పద్ధతులు ఏవి? జవాబు బి. ప్రత్యక్ష పరోక్ష పద్ధతులు. హన్స్ మెహతా కమిటీ దీనికి సంబంధించినది? జవాబు ఏ. స్త్రీ విద్య. మౌలానా అబుల్ ఆజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?
జవాబు ఏ హైదరాబాద్. పెరుగుదల తగ్గుదలతో పాటు ముందుకు వెనుకకు మార్పులు జరుగుతూ చివరికి ఎక్కువ ప్రగతి సాధించబడుతుంది అని చెప్పే సిద్ధాంతం ఏది? జవాబు డి సైక్లికల్ లీనియర్ సిద్ధాంతం. సాక్షర భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంవత్సరం? జవాబు ఏ 2009. క్రింది వానిలో ఒకటి సామాజిక నైపుణ్యం? జవాబు బి సహానుభూతి. క్రింది వాటిలో సహపాఠ్య కార్యక్రమం కానిది ఏది? జవాబు సి ప్రత్యేక నైతిక విద్య పీరియడ్. ఆంధ్రప్రదేశ్లో అపెప్ కార్యక్రమం మొదటి దశ ఎప్పుడు అమలు చేయబడింది? జవాబు బి 1984-87. డిపెప్ ప్రారంభంలో ఎన్ని రాష్ట్రాలలో అమలు చేయబడింది? జవాబు సి 7. 2012-13 నాటికి 75% అందుబాటు, 2017-18 నాటికి 100% అందుబాటు, 2020 నాటికి 100% నిలుపుదల సాధించుట అనే లక్ష్యాలు ఏ పథకానికి సంబంధించినవి? జవాబు సి ఆర్ఎన్ఎస్ఏ అంటే రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్ష అభియాన్. 1981-1991 దశాబ్దంలో భారతదేశ జనాభా పెరుగుదల ఎంత? జవాబు ఏ +23.87%. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ అంటే కేజీబీవి పథకాన్ని భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రారంభించింది? జవాబు బి 2004. ప్రత్యేక అవసరాల పిల్లలకు సిడబ్ల్యూఎస్ఎన్ మరియు ఓపెన్ స్కూల్స్ లో ఏ వయస్సు విద్యార్థులకు రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ ఆర్ఏఏ కార్యక్రమం నిర్దేశించబడినది? జవాబు సి 6 నుండి 18 సంవత్సరాలు. తాను పనిచేసే పని ద్వారా ఆత్మసంతృప్తి పొందగలగడం ఏ విలువ? జవాబు సి అంతర్గత విలువ. పర్యావరణ సంరక్షణను మౌలిక విలువగా భావించి పాఠ్య ప్రణాళికలో చేర్చాలని సిఫార్సు చేసినది? జవాబు డి ఎన్ఈపి 2020. ఆండ్రగాగి సిద్ధాంతంలో ఎన్ని ప్రాథమిక సూత్రాలు ఉన్నాయి? జవాబు సి 5. క్రింది వాటిలో హన్స్ మెహతా కమిటీ సూచించని అంశం ఏది? జవాబు ఏ లైంగిక విద్యను తొలగించడం. ప్రాతిపదిక విలువలను మరో పేరుతో ఏమంటారు? జవాబు బి విశ్వజనీన విలువలు. పేద విద్యార్థులకు సహాయం చేయడానికి పుస్తక నిధులను బుక్ బ్యాంక్స్ ఏర్పాటు చేయాలని సూచించిన కమిషన్ ఏది? జవాబు బి కొఠారి కమిషన్. 1951-1961 కాలంలో భారతదేశ జనాభా సరాసరి వార్షిక వృద్ధి రేటు ఎంత?
జవాబు ఏ +1.95%. కళ ఆర్ట్ను నేర్చుకోవాలని తీవ్రమైన కోరిక సాధారణ విజ్ఞాన శాస్త్రాన్ని నేర్పడం ద్వారా తీరదు. ఇది ఏ విలువకు ఉదాహరణ? జవాబు బి పూర్ణమైన విలువ. కళా ఉత్సవ్ కార్యక్రమాన్ని ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది? జవాబు బి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ. గ్రామీణ ప్రాంతాల్లో పేదలలో అతి పేద వారిని గుర్తించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం మరియు గుణాత్మక విద్యను ప్రోత్సహించడం ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. జవాబు సి వెలుగు. ఇందిరా క్రాంతి పథం లింగ వివక్షతను రాజ్యం ప్రదర్శించరాదు అని పేర్కొన్న ప్రకరణం ఏది? జవాబు 15(1). నైతిక విద్య ఆచరణాత్మక ఉపగమం గ్రంథ రచయిత ఎవరు? జవాబు 2 కె రామారావు. పాఠశాల టైం టేబుల్లో ప్రత్యేక పీరియడ్ల ద్వారా నైతిక విషయాలను బోధించడాన్ని ఏమంటారు? జవాబు సి పాఠ్యాంశ ఉపగమం. మన విద్యా వ్యవస్థల నుండి ఆధ్యాత్మిక శిక్షణను తొలగిస్తే మన చారిత్రక అభివృద్ధికి అన్యాయం చేసిన వారం అవుతాం అని పేర్కొన్నది ఎవరు? జవాబు డి రాధాకృష్ణన్ కమిషన్. అపెప్ యొక్క పూర్తి రూపం ఏమిటి? జవాబు ఏ ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్. రాష్ట్రీయ ఆవిష్కార అభియాన్ RAA కార్యక్రమం ఏ తరగతి విద్యార్థులకు నిర్దేశించబడినది? జవాబు సి 1 నుండి 12 తరగతి వరకు. 1921-1931 కాలంలో భారతదేశ జనాభా సరాసరి వార్షిక వృద్ధి రేటు ఎంత? జవాబు ఏ +1.04%. మన రాష్ట్రంలో 2009-10 నుండి 2019-20 వరకు కొనసాగిన పథకం ఏది? జవాబు సి RMSA. అపెప్ కార్యక్రమం 2వ దశ ఎప్పుడు అమలు చేయబడింది? జవాబు సి 1989-95. ఆటల ద్వారా ప్రధానంగా ఏ విలువ అభివృద్ధి చెందుతుంది? జవాబు బి నాయకత్వం. 1959లో నైతిక విద్యకు మద్దతు తెలిపిన కమిటీ ఏది? జవాబు సి శ్రీ ప్రకాష్ కమిటీ. వర్క్ టేబుల్ ఏ విలువకు ఉదాహరణ? జవాబు బి సాధనోపయోగ విలువ. విద్యార్థి తన తెలివి సామర్థ్యాలకు సరిపోయే అంశాలను ఎన్నుకొని విజయం సాధించిన ఏ విలువకు ఉదాహరణ? జవాబు సి అంతిమ విలువ. 1911-1920 దశాబ్దంలో భారతదేశ జనాభా పెరుగుదల ఎంత? జవాబు
బి -0.31%. లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడే సాధనం అనే భావన ఏ విలువకు సంబంధించినది? జవాబు బి సాధనోపయోగ విలువ. హిందీ భాష వ్యాప్తి గురించి కేంద్ర ప్రభుత్వం బాధ్యతను తెలిపే ప్రకరణం ఏది? జవాబు బి 351వ ప్రకరణం. పని కోసం ఉపయోగిస్తున్న సమస్త వస్తు సముదాయాలకు ఉండే విలువను ఏమంటారు? జవాబు బి సాధన విలువ. +23.87% జనాభా పెరుగుదల భారతదేశంలో నమోదైన దశాబ్దం ఏది? జవాబు బి 1981, 1991. విద్యా లక్ష్యాలలో ముఖ్యమైన లక్ష్యం సమాన అవకాశాలు కల్పించడం అని పేర్కొన్న కమిషన్ ఏది? జవాబు సి కొఠారి కమిషన్ 1964-66. 2050లో రష్యా జనాభా అంచనా ఎంత? జవాబు బి 104.3 మిలియన్లు. కామన్ స్కూల్ సిస్టమ్ భావనను ఎవరు ప్రవేశపెట్టారు? జవాబు సి కొఠారి కమిషన్. 2010లో జనాభా ప్రకారం 4వ స్థానంలో ఉన్న దేశం ఏది? జవాబు ఏ ఇండోనేషియా. గ్రామీణ ప్రాంతాల ప్రతిభ గల విద్యార్థుల కోసం నవోదయ పాఠశాలను ఏర్పాటు చేయాలని సూచించినది ఏది? జవాబు బి జాతీయ విద్యా విధానం 1986. 2050లో భారతదేశ జనాభా అంచనా ఎంత? జవాబు బి 1572.1 మిలియన్లు. నల్లబల్ల పథకం ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ఎవరితో సంబంధం కలిగి ఉంది? జవాబు సి 1986 విద్యా విధానం. పాఠశాలలు లేని ప్రాంతాలలో ఏకోపాధ్యాయ పాఠశాలను ఏర్పాటు చేయాలని సూచించినది ఏది? జవాబు బి జాతీయ విద్యా విధానం 1986. 2050లో అమెరికా జనాభా అంచనా ఎంత? జవాబు బి 387.1 మిలియన్లు. 1991-2001 కాలంలో భారతదేశ జనాభా సరాసరి వార్షిక వృద్ధి రేటు ఎంత? జవాబు ఏ +1.97%. 2010లో నైజీరియా జనాభా ఎంత? జవాబు ఏ 158.3 మిలియన్లు. భారతదేశంలో జనాభా తగ్గుదల నమోదైన ఏకైక దశాబ్దం ఏది? జవాబు బి 1911-1921. 2050లో ఇండోనేషియా జనాభా అంచనా ఎంత? జవాబు ఏ
311.3 మిలియన్లు. స్త్రీ విద్యను ప్రభుత్వమే ప్రత్యక్షంగా ప్రోత్సహించాలని సూచించినది ఏది? జవాబు బి వుడ్స్ తాకీదు. 1941 1951 కాలంలో భారతదేశ జనాభా సరాసరి వార్షిక వృద్ధి రేటు ఎంత? జవాబు ఏ +1.25%. బాలికల పాఠశాల పర్యవేక్షణకు మహిళా పర్యవేక్షకులను నియమించాలని సూచించిన కమిషన్ ఏది? జవాబు సి హంటర్ కమిషన్ 1882. 1971 1981 కాలంలో భారతదేశ జనాభా సరాసరి వార్షిక వృద్ధి రేటు ఎంత? జవాబు ఏ +2.22%. బాలికల్లో వృధా స్తబ్దతను తగ్గించి సెకండరీ స్థాయిలో ప్రత్యేక విద్యా ప్రణాళిక ఉండాలని సూచించినది ఏది? జవాబు బి హార్టాగ్ కమిటీ 1929. 1941 1951 దశాబ్దంలో భారతదేశ జనాభా పెరుగుదల ఎంత? జవాబు ఏ +13.31%. 1856-58 మధ్య 50 బాలికా పాఠశాలను ప్రారంభించిన వారు ఎవరు? జవాబు బి ఈశ్వరచంద్ర విద్యాసాగర్. 1946-47 నాటికి బాలికల పాఠశాల సంఖ్య ఎంత? జవాబు సి 23,849. 1946-47 నాటికి ఎలిమెంటరీ స్థాయిలో బాలికల నమోదు ఎంత? జవాబు డి సుమారు 40 లక్షలు. మహిళల కోసం ప్రత్యేక చర్యలు తీసుకునే అధికారాన్ని ప్రభుత్వానికి ఇచ్చిన ప్రకరణం ఏది? జవాబు సి 15/3. 2010లో జపాన్ జనాభా ఎంత? జవాబు బి 128.1 మిలియన్లు. 2050లో చైనా జనాభా అంచనా ఎంత? జవాబు ఏ 1462.1 మిలియన్లు. క్రింది వాటిలో హన్స్ మెహతా కమిటీ సిఫారసుల్లో లేనిది ఏది? జవాబు డి లింగ వివక్షత తొలగించడం. క్రింది వాటిలో భక్తవత్సలం కమిటీ సిఫారసుల్లో లేనిది ఏది? జవాబు డి లైంగిక విద్యను తప్పనిసరి చేయడం. సామాజికంగా విద్యాపరంగా వెనకబడిన వర్గాల అభివృద్ధికి ప్రత్యేక ఏర్పాట్లు చేయవచ్చని చెప్పేది ఏది? జవాబు బి ఆర్టికల్ 15(4). ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.